వ్యవసాయాన్ని పండుగగా చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం వ్యవసాయం దండగా అనే పరిస్థితికి తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం 22 నెలల కాలంలో దాదాపు 270 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే 112 మంది చనిపోయినట్లు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. గుర్తింపు కార్డు లేని కారణంగా కౌలు రైతుల మరణాల లెక్కలను కావాలనే ప్రభుత్వం పక్కన పెట్టిందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రైతులవి ఆత్మహత్యలు కావని, ప్రభుత్వ హత్యలని మండిపడుతున్నారు. విజయవాడలో రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 17 మంది రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు 50,000 చొప్పున ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏ పరిహారం అందలేదని, కనీసం వితంతు పింఛను కూడా ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళని కలుసుకుని రిప్రజెంటేషన్ చెప్పినా కొన్ని సందర్భాల్లో కౌలు రైతు గుర్తింపు కార్డు లేదు కాబట్టి అసలు అతను రైతు అనేది నిర్ధారణ ఎట్లా చేస్తాం, చేయటానికి కుదరదని చెప్పి రిఫ్యూజ్ చేయటం కానీ ఇటువంటివి చాలా అవకతవకలు జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో అది సరైన విధానం కాదు. ప్రభుత్వం తప్పనిసరిగా వారి బాధలు గాథలు పరిష్కరించేదానికి ప్రయత్నం చేయాలి. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో కూడా అటువంటి అనాథలకి తప్పనిసరిగా ప్రభుత్వాలు సహకారం అందించాలి. మా బాధ అయితే చెప్పలేనంత బాధ ఉంది. మేము 7,30,000 అప్పు ఉంది మాది. ఎవరు తీరుస్తారో కూడా తెలియదు. నాకు ప్రభుత్వం సాయం చేస్తుందేమో అని ఎదురు చూస్తున్నా. అయినా ప్రభుత్వానికి తీసుకెళ్దామని ముందుకు వెళ్ళినా మాకు ఫైలు పోలేక మళ్ళీ సంవత్సరం పట్టింది. ఫైలు పోలేక మా అబ్బాయి తిరిగి 3 నెలలు తిరిగినాడు. 3 నెలలు తిరిగినా ఫైలు పోలే, మూలకేసేసినారు. మా ఆయన 2 ఎకరాలు కౌలు తీసుకొని చెరికేసాడండి వరిని. అది పనిచేయలేదు. మా ఆయన పనిచేయలేదు, నష్టం వచ్చిందని పురుగుల మందు తాగేసాడండి. మాకు చాలా బాధల్లో ఉన్నామండి. పరిహారం రాలేదండి. గవర్నమెంట్ నుంచి ఇంత కొద్దిగా అందలేదండి మాకు.